బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలనకు ఏపీ టీడీసీ చైర్మన్ డాక్టర్ ఎన్ బాలాజీ, ఏపీ టీడీసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ టీడీసీ సీఈఓ అండ్ ఎండీ పద్మావతి వచ్చారు. వీరికి పుష్పగుచ్చం అందజేసి బాపట్ల తహసీల్దార్ సలీమా, బాలాజీ స్వాగతం పలికారు. సూర్యలంక అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం వారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈరోజు మా బోర్డు మీటింగ్ కూడా వినూత్నంగా రొటీన్గా ఆఫీసు లోపల నుండి చేసుకోకుండా క్యారవాన్ వెహికల్లో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్యారవాన్ ఈ బస్సెస్ని కూడా ప్రమోట్ చేయాలి. విజిటర్స్ టూరిస్ట్ ఆ బస్సుల్లో వచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఆ బస్సుల్లో ప్రయాణం చేయటం, అక్కడే ఉండటం, ఒక రోజు 2 రోజులు ఉండటం, మళ్ళీ వెళ్ళటం ఒక వినూత్నమైన ఆలోచనతో చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా గౌరవ సెక్రటరీ అజయ్ జైన్ గారి ఆలోచనతో ఈరోజు క్యారవాన్ బస్సులో టూరిజం బోర్డు మీటింగ్ జరుపుకుంటూ సూర్యలంక రావడం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, మా ఎండి పద్మావతి గారు, బోర్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున మునిరత్నం గారు, బోర్డు మెంబర్ జయప్ప గారు, రమేష్ గారు, శుభలక్ష్మి గారు, స్వరూప్ గారు, రాంబాబు గారు, మరి వినోద్ గారు, ముంతాజ్ బేగం గారు, నాతో పాటు 9 మంది డైరెక్టర్లు, చైర్మన్ 8 మంది డైరెక్టర్లు వస్తారు. స్వరూప పేర్లన్నీ మనకి డీటెయిల్